TG24 టీవీ నేను మీ సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో వైశ్యకుల దైవమైన వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మల్లెచెట్టు చౌరస్తా బ్రహ్మంగారి గుడి నుండి ఊరేగింపుగా కన్యక పరమేశ్వరి వాసవి మాత అమ్మవారి మాల ధరించిన మాతా స్వాములు భక్తులు పల్లకిలో ఊరేగింపుగా ఆటపాటలతో కోలాటాలతో వైశ్య భవనమునకు తీసుకువెళ్లారు. అనంతరం గణపతి పూజ, గౌరీ పూజ, నవగ్రహ పూజ, కలశ పూజ, అమ్మవారి మూల విరాటకు 108 కలశాలతో అభిషేకం, హోమం, ఉత్సవ విగ్రహానికి అభిషేకం, అలంకరణ కార్యక్రమంలో నిర్వహించిన అనంతరం దంపతులు హోమం ముందు కూర్చొని పూజలు నిర్వహించారు. వాసవి ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఎందుకు చేసుకుంటారంటే వాసవి అమ్మవారు వైశ్యుల గురించి వైశ్యుల ఔదర్యాన్ని గౌరవాన్ని కాపాడేందుకు 108 గోత్రాల వాళ్ళని అగ్నికి ఆహుతి కమ్మంటది. మొదట వాళ్ళు అగ్నికి ఆహుతి కమ్మంటది. మొదట వాళ్ళు సంశయించిన ఆ వాసవమ్మ మాటలు వాళ్ళకు దైవ ప్రతీకగా భావించి వాళ్ళు కూడా హోమగుండంలో దూకడానికి ఆమె మాటలు విని ఆమె దైవం స్వరూపంగా భావించి వాళ్ళు కూడా అగ్నిలో దూకుతారు. అప్పటి నుంచి అమ్మవారు వైశ్యులకు ఇంత త్యాగం చేసింది కాబట్టి అమ్మవారి ఆత్మార్పణని ఎంత చేసినా తక్కువ. ఈరోజు మేము గుడి నుంచి అమ్మవారిని శోభాయాత్రవనంగా వైష్ణభవన్లోనికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారు అగ్నికి ఆహుతి అవుతుంది కాబట్టి 108 కలశాలతో పూజ, హోమము, గణపతి పూజ, హోమము, అభిషేకము అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా చేసుకుంటాము. ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా ఎందుకు చేసుకుంటామంటే 10 కాలాల పాటు పసుకుంటుందో నిండు నూరేళ్ళు జీవించాలని, మరి భావితరాలకు నిలవాలని ఏ కార్యక్రమమైనా చేస్తూ ఉంటాము. దీనికి అందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆత్మార్పణను విజయవంతం చేశారు. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.